నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు వంటింటి చిట్కాల ఫేమ్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారున్నారు. ఒకసారి ఆయనతోని మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు డాక్టర్ బాగున్నానమ్మా. గారు? మీరెలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. మీరెప్పుడు చాలా చిట్కాలు చెప్తూ, చాలా రెమెడీస్ చెప్తూ చాలా క్యూరియాసిటీ అండ్ చాలా సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు అందరికి. సో, ఈరోజు షుగర్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి? అంటే ఎలాంటి ఫుడ్ తినాలి షుగర్ కంట్రోల్ అవ్వడానికి? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ జనరేషన్‌లో చాలా మందికి ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది ఎర్లీ ఏజ్‌లో చూస్తున్నాం డాక్టర్ గారు. అసలు అంటే ఆ స్టేజ్ రాకుండా ఉండడానికి ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోతున్నారు. హ్మ్. అదే మీరన్నట్లు ప్రీ డయాబెటిక్ వాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోతున్నారమ్మా. హ్మ్. సో, ఆల్రెడీ షుగర్ వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ వచ్చేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు పాటించదగినటువంటి ఆహార నియమాలు ఏంటంటే, ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తగ్గించుకోవాలమ్మా. హ్మ్. కార్బోహైడ్రేట్స్ ఫుడ్ అంటే సర్వసాధారణంగా జనరల్‌గా మనం ఏం చేస్తామంటే, ఉదయం ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్డు, మధ్యాహ్నం కార్బోహైడ్రేట్ ఫుడ్డు, రాత్రి కార్బోహైడ్రేట్ ఫుడ్డే ఎక్కువ తీసుకుంటాం. హ్మ్. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్డు. హ్మ్. అంటే ఉదయం పూట ఇడ్లీలు, దోసలు, చపాతీలు, ఉప్మా మీరేమన్నా తీసుకోండి, అన్నీ కార్బోహైడ్రేట్సే. హ్మ్. అందులో పోషక అంశాలు చాలా తక్కువగా, కేవలం కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్డే తీసుకుంటున్నాం. మధ్యాహ్నం పూట మల్లెపూలు లాంటి తెల్లటి అన్నంతో తయారు చేసుకున్నటువంటి తెల్లటి బియ్యాన్ని తినడం అలవాటు చేసుకున్నాం. ఈవినింగ్ కూడా మరి డిన్నర్‌లో కూడా గోధుమలు, మైదాతో చేసినటువంటి ఆహార పదార్థాలు గానీ, లేకపోతే మళ్ళీ రైస్ గానీ తీసుకోవడం ఎక్కువ శాతం మందిలో జరుగుతుంది. హ్మ్. కాబట్టి ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం ఎక్కువ తీసుకోవాలమ్మా. ఓకే. సో, సో అట్‌లీస్ట్ వారంలో 5 రోజుల పాటు ఉదయం పూట స్ప్రౌట్సు, లేకపోతే డ్రై నట్సు, అదేవిధంగా ఈ సలాడ్సు ఇలాంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రీ డయాబెటిక్ స్టేజి నార్మలైజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా డయాబెటిస్‌ను బాగా నియంత్రణలో ఉంచుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం పూట కూడా ఆహారం తినేటప్పుడు మొదట్లోనే దాదాపు ఒక 20% వరకు, అంటే తీసుకునేటువంటి టోటల్ ఆహారంలో 20% వరకు రా వెజిటబుల్స్, అంటే హుహు. కీరా గానీ, అదేవిధంగా బీట్రూట్ గానీ, క్యారెట్. క్యారెట్ గానీ, అదేవిధంగా ముల్లంగి కూడా కొంతమంది తీసుకుంటారు, అది గానీ, టమోటా గానీ. హ్మ్. సో, ఇలాంటి తినదగినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అంటే రా వెజిటబుల్స్. హ్మ్. సో, అలాంటివన్నీ కూడా అందులో కాస్త నిమ్మరసం పిండుకొని, తర్వాత ఉల్లిపాయ ముక్కలేసేసుకొని, తర్వాత జీరా పౌడరు, తర్వాత అదేవిధంగా పెప్పర్ పౌడరు, ఇలాగ ఏదైనా చేసుకొని ఆహారం తీసుకొని తర్వాత భోంచేయడం మంచిదండి. సో, ఇంకోటేంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం కూడా తీసుకోవాలి. హ్మ్. సో, ప్రోటీన్, ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రీ డయాబెటిక్ స్టేజ్ పోకుండా ఉంటారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్నప్పటికీ త్వరగానే నార్మల్ స్టేజ్‌కి వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది. ఈవెన్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా షుగర్ నియంత్రణ కూడా ఇప్పుడు ఈ ఆహార నియమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా రాత్రి పూట కూడా అర్లీగా డిన్నర్ తీసుకోవాలి. హ్మ్. అర్లీగా డిన్నర్ తీసుకున్నప్పుడు కూడా ఈ మల్టీగ్రెయిన్ పిండితో తయారు చేసుకున్నటువంటి రోటీ ఆర్ చపాతీ ఇలాంటివి 1 ఆర్ 2 కంటే మించి వాడకూడదమ్మా. హ్మ్. అది కూడా ఏంటంటే రోటీ, చపాతీలు తయారు చేసుకునేటప్పుడు కూడా ఈ మల్టీగ్రెయిన్ పిండితో ఆ పిండిలో సర్వసాధారణంగా మనం సాల్ట్ కలుపుతాం. హ్మ్. అలా సాల్ట్ కలపకుండా కేవలం వాటర్ ఏసేసి, నానబెట్టేసేసి, ఆ విధంగా నానినటువంటి పిండితో 1 ఆర్ 2 పుల్కాస్ ఆర్ రోటీస్ ఆర్ చపాతీస్ తయారు చేసేసుకొని ఆ చపాతీలు తీసుకోవాలి. అది కూడా ఏంటంటే ఆ చపాతీలు గానీ, రోటీలు గానీ, పుల్కాలు గానీ తీసుకునేటువంటి విధానం కూడా 1, 2 చపాతీలు, పుల్కాలకు, రోటీలకి ఎక్కువ కర్రీస్, ఆల్మోస్ట్ 250 గ్రామ్స్ టు 500 గ్రామ్స్, అంటే పావు కిలో నుంచి హాఫ్ కిలో కర్రీస్ తీసుకోవాలమ్మా. చాలా ఓకే. మందికి తెలియదు. హ్మ్. సో, వెజిటబుల్ కర్రీ ఇన్ ది సెన్స్ లీఫీ కర్రీస్ కానీ, నాన్ లీఫీ వెజిటబుల్ కర్రీస్ కానీ, అంటే ఆకుకూరలతో తయారు చేసుకున్నటువంటి కర్రీస్ కానీ, కూరగాయలతో తయారు చేసుకున్నటువంటి కర్రీస్ కానీ, 2 కలిపి తయారు చేసుకున్నటువంటి కర్రీస్ కానీ, ఈ ఏ పద్ధతిలో కర్రీస్ తయారు చేసుకున్నప్పటికీ నేను చెప్పినటువంటి పద్ధతిలో 250 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ వరకు ఈ యొక్క కర్రీస్ మనం రోటీతో పాటు తీసుకోవాలన్నమాట. హుహు. ఇంకోటేంటంటే ఈ కర్రీస్ తయారు చేసేటప్పుడు కూడా మన వాళ్ళు చేసేటువంటి మిస్టేక్, అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత ఉడికేటప్పుడు సాల్ట్ ఎక్కువేస్తారమ్మా. అవును. దట్ ఈస్ అట్టర్‌లీ రాంగ్. ఉడకడానికి కూడా సాల్ట్ ఎక్కువ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఉడికేటప్పుడు కూడా యెస్. సాల్ట్ ఏస్తుంటారు. యెస్. సో, అలా కాకుండా వెజిటబుల్స్ లీఫీ ఆర్ నాన్ లీఫీ ఆర్ మిక్స్డ్ గానీ ఏదైనా వేసి నీళ్లు పోసేసి ఉడికిన తర్వాత, దించిన తర్వాత నాలుక రుచి కోసము సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి. ఓకే. వండేటప్పుడు గానీ, ఉడికేదాని కోసం సాల్ట్ ఏయకుండా మన బెత్తెడు నాలుక సాటిస్ఫాక్షన్ కోసం స్ప్రింకిల్ చేయాలి. హుహు. అదేవిధంగా కర్రీలో కూడా ఈ నిమ్మ రసం పిండుకోవాలమ్మా.
దీంతో పాటు జీరా పౌడరు, పెప్పర్ పౌడరు, తర్వాత ఇలాంటివి ఏదైనా కావాలంటే పుదీనా, కొత్తిమీర, ఈ కర్రీస్ ఏదన్నా తర్వాత ఈ కరివేపాకు ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు మా టేస్ట్ కోసం. సో ఈ పద్ధతిలో తీసుకోవాలన్నమాట. సాల్ట్ మాత్రం ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ. ఎస్ అమ్మా. ఓకే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిశోధన ద్వారా కూడా ఏం తెలుస్తుందంటే సాల్ట్ ఇన్సులిన్ ఈ యొక్క రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది. సాల్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా తయారైపోతుంది అనమాట. అంటే బాడీలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేసెస్ మరీ విపరీతంగా పెరిగిపోతున్నాయమ్మా. సో ఓకే. కాబట్టి అంటే సాల్ట్ ఎప్పుడైతే తగ్గించగలమో అప్పుడు షుగర్ వ్యాధి కూడా పరోక్షంగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. షుగర్ రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి కాకుండా ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయా? హోమ్ రెమెడీస్? చాలా ఉన్నాయమ్మా. సో అందరూ తయారు చేసుకోదగ్గ, సులభంగా తయారు చేసుకోదగ్గ, అందరి ఇంట్లో లభ్యమయ్యేటువంటి అత్యుత్తమమైనటువంటి చక్కటి మన ఇంట్లో గృహంలో దొరికేటువంటి పదార్థాలతో ఒక రెమెడీ చెప్తాను చూడండి. సో దీనికి కావాల్సినటువంటి పదార్థాలు కరివేపాకు చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. కరివేపాకును తీసుకొచ్చేసేసి కడిగేసేసి శుభ్రం చేసేసి నీడలో ఎండించేసేసి కరివేపాకును చూర్ణం తయారు చేసుకుని ఒక 50 గ్రాములు కరివేపాకు చూర్ణం తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క కాకరకాయలు తెచ్చుకొని చిప్స్ లాగా తయారు చేసేసి, అంటే శుభ్రం చేసేసి కడిగేసి చిప్స్ లాగా తయారు చేసుకొని నీడలో లేదా ఎండలైన పర్లేదమ్మా ఒక 2-3 days బాగా ఎండబెడితే చిప్స్ లాగా తయారైపోతాయి. సో మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసి ఆ కాకరకాయ పౌడర్ ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. సో మూడవ పదార్థంగా మెంతులను వేయించి చేసినటువంటి పౌడరు ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి 1/2 టీ స్పూన్, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదమ్మా. 1/2 టీ స్పూన్ అంటే రౌండ్ అబౌట్ 2.5 గ్రామ్స్. ఒక స్పూన్ అంటే టీ స్పూన్ అంటే ఒక 5 to 6 గ్రామ్స్. 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్. సో మ్యాక్సిమం డోస్ అది. సో ఒక 50 ml వాటర్లో 1/2 టీ స్పూన్ పౌడర్ కలిపేసేసి ఆహారానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు తీసుకుంటున్నారు. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మరి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో డయాబెటిక్ స్టేజ్ వరకు పోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా మరి ఆ డయాబెటీస్ కూడా నియంత్రణ ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. క్రమక్రమంగా మరి ఈ డాక్టర్లు సూచించిన మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ ఇది కూడా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ తగ్గించుకోవచ్చు, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మూడవది ప్రధానంగా ఏంటంటే మనకు దీని మీద నిర్లక్ష్యంగానే ఇలాంటి వంటింటిలో దొరికేటువంటి పదార్థం మీద ఇవి వాడుకోవడం వల్ల భవిష్యత్తులో మరి ఇతర అనేక రకాలైనటువంటి షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే షుగర్ వచ్చిందో మరి షుగర్ నియంత్రణలో లేకపోవడం ఒక కారణము, కొంతమందికి నియంత్రణలో ఉన్నప్పటికీ తల నుంచి కాళ్ళ వరకు ప్రతి అవయవం డ్యామేజ్ అయిపోతుంది. సో అలా అవయవాలు డ్యామేజ్ కాకుండా ఒకవేళ తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల వల్ల ఇన్ కేస్ డ్యామేజ్ అయినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఫార్ములా ఉపయోగపడుతుందమ్మా. మంచి రెమెడీ చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.